హెల్దీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఈ సమ్మర్ స్పెషల్ చూపిస్తున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 10 డేట్స్ వరకైతే నానబెట్టాను. వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ అయితే చేసుకున్నాను. బాదం పప్పులు కూడా నేను నానబెట్టుకున్నాను. ఒక 30 వరకు నానబెట్టి ఇలా పాలలాగా మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇవి రెండిటిని కూడా వడకట్టుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ తీసుకొని నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా మనం అందులో వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, గ్రేప్స్, ఇంకా పియర్స్, బనానా ఇంకా పోమోగ్రనేట్ అవన్నీ కూడా అయితే వేసాననమాట. ఇక్కడ అనార్ గింజలు ఏంటంటే పుల్లగా ఉంటాయి. కొన్ని కొన్ని అయితే పుల్లగా ఉంటాయి. నేనేసినవి కొంచెం టేస్ట్ చేయకుండా వేశాననమాట. కొంచెం పులుపొచ్చేసింది. అసలు తినాలనిపించలేదనమాట. సలాడ్ అయితే బావుంది. ఫ్రూట్ సలాడ్. కానీ అవి కొంచెం పళ్ళ కిందకొస్తే పుల్లగా అయిపోయాయనమాట. అలా మీరు చెక్ చేసుకొని వేసుకోండి. తియ్యగా ఉన్నాయి మాత్రమే వేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వయితే వేస్తున్నాను కలర్ కోసం. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది మనం తింటుంటే. పైన ఇలా అయితే గార్నిష్ అయితే చేశాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.